మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో సినిమా చేయాలని ఏ దర్శకుడికి మాత్రం ఉండదు చెప్పండి. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావంతో, మరికొన్ని డేట్ సమస్యలతో ఇంకొన్ని కథ నచ్చక వదిలేశాడు. ఇక అలా 'నువ్వే కావాలి' రాజకుమారుడు సినిమాతో అప్పుడే ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబుకు 'నువ్వే కావాలి' కథ చెప్తే ఎందుకో కానీ రెస్పాన్స్ అవ్వలేదట. ఈ సినిమా తరుణ్‌కి ఏ రేంజ్‌లో మంచి పేరు తెచ్చిందో మనందరికీ కూడా తెలుసు. ఇక 'ఇడియట్' రవితేజ కంటే ముందే నలుగురు హీరోలకు ఇడియట్ కథ చెప్పాడు పూరి. అందులో మహేష్, పవన్ కూడా ఉన్నారు. కానీ వాళ్ళ నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు. అదే రవితేజకు వరంగా మారింది. ఇక 'మనసంతా నువ్వే' ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన 'మనసంతా నువ్వే'లో కూడా ఎంఎస్ రాజు ముందు మహేష్ బాబును అనుకున్నాడు. కానీ ఆ తర్వాత సీన్ మారిపోయింది. ఇక 'గజిని' మురుగదాస్ చాలా రోజులుగా మహేష్ బాబుతో సినిమా చేయాలనుకున్నాడు. ఆ క్రమంలోనే 'గజిని' కథ 7గురు హీరోలకు చెప్పాడు ఈయన. అందులో మహేష్ ఉన్నాడు. అక్కడ వర్కౌట్ కాలేదు. అదే సూర్యకు స్టార్డమ్ తీసుకొచ్చింది. ఇక 'లీడర్' సినిమా రానా దగ్గుపాటి హీరోగా పరిచయమైన 'లీడర్' సినిమాలో ముందు మహేష్ బాబును అనుకున్నాడు. అయితే కమర్షియల్ యాంగిల్ కావాలని కోరడంతో కమల అలా చేయలేకపోయాడు. ఇక 'ఏ మాయ చేసావే' గౌతమ్ మీనన్ ఈ సినిమాను ముందు మహేష్ బాబుతో చేయాలనుకున్నా కనీసం కథ కూడా వినలేదని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఇక 'రుద్రమదేవి' గుణశేఖర్ తో ఉన్న స్నేహం కారణంగా 'రుద్రమదేవిలో' గోన గన్నారెడ్డి పాత్రకు ఓకే చెప్పాడు మహేష్. కానీ ఆ తర్వాత తప్పుకున్నాడు. ఆ స్థానంలోకి అల్లు అర్జున్ వచ్చాడు. ఇక 24 విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన 24లో కూడా ముందు మహేష్ బాబును అనుకున్న క్రియేటివ్ డిఫరెన్స్ల కారణంగా సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇక 'ఫిదా' మహేష్ బాబుతో 'ఫిదా' సినిమా చేయాలని మాక్సిమం ట్రై చేశాడు శేఖర్ కమల. కానీ హీరోయిన్ డామినేటెడ్ సినిమాలో చేయలేకపోయాడు సూపర్ స్టార్. ఇక 'గ్యాంగ్ లీడర్' 24 మిస్ అయిన 'గ్యాంగ్ లీడర్' స్క్రిప్ట్ కూడా ముందు మహేష్ బాబుకు చెప్పాడు విక్రమ్. ఇక కానీ ఇది కూడా వర్కౌట్ కాలేదు. 'పుష్ప' సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్పలో' ముందు మహేష్ బాబు హీరో. ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన తర్వాత తప్పుకున్నాడు ఈ హీరో. 'స్నేహితుడు' తమిళ దర్శకుడు శంకర్ 'స్నేహితుడు' సినిమాను ఒకేసారి తెలుగు, తమిళంలో రీమేక్ చేయాలనుకున్నాడు. ఇక్కడ మహేష్, అక్కడ విజయ్‌తో చేయాలనుకున్నాడు. మహేష్ నో చెప్పడంతో విజయ్ ఒక్కడే చేశాడు. 'మణిరత్నం' మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్' కూడా మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు. కానీ ఈ సినిమాలో నటించడానికి ఎందుకో మరి మహేష్ ముందు నుంచి కూడా ఆసక్తి చూపించలేదట. పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన' కూడా మహేష్ మిస్ అవుతున్నాడు. మరి ఇది ఆయన చేతుల్లోనే ఉంటుంది లేదా అనేది చూడాలిక.